అరే, పక్క వీధిలో ఎంత పెద్ద విగ్రహం పెడుతున్నారు. వినాయక చవితి వస్తుంది. వినాయక్కి ఫోన్ చేయాలి. ఏంటి, ఎప్పుడూ లేని రాఘవ ఫోన్ చేసినాడు. హలో రాఘవ, చెప్పు. వినాయ్, వినాయక చవితి వస్తుంది కదా, మనం కూడా మన వీధిలో వినాయక చవితి చేద్దాం కానీ ముందు చందాలు తెస్తే ఎప్పటిలాగే పండగ చేద్దాం. చందాల గురించి నువ్వు మర్చిపో, అది మన వాళ్ళు చూసుకుంటారు. నువ్వు విగ్రహం గురించి చూడు వినయ్. తీసుకొద్దాం రా, మట్టి గణపైనే తీసుకొద్దాం. తెచ్చి ఘనంగా పండగ చేద్దాం. మట్టి విగ్రహమా? అలా కాదురా వినయ్, పక్క ఇల్లు చూసావా ఎంత పెద్ద విగ్రహం పెడుతున్నారో. ఏం విగ్రహం రోయ్? పెద్ద విగ్రహం అంట, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహం అంట. మనం కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహమే తీసుకుందాం రా. ఆహా, పెద్దదా? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహమా? బాగానే ఉంది. చూడు రాఘవ, నువ్వు ఆ విగ్రహం సైజు ఇంకా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది గొప్పగా చెప్తున్నావు, కానీ దానివల్ల ఎంత ఎఫెక్ట్ ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించావా? ఊరుకోరా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో విగ్రహం పెడితే ఏమైపోద్దంట? లేదు రాఘవ, ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసే విగ్రహాల వల్ల జనాలు చాలా ఇబ్బంది పడతారు. ఇలాంటి విగ్రహాలు నీటిలో వెంటనే కలిసిపోవు, కరగడానికి కూడా చాలా టైం పడుతుంది. ఇంకా దాంట్లో వాడే కలర్స్ వల్ల నీళ్ళు కూడా పొల్యూట్ అవుతాయి. అయినా వినాయక చవితి అంటే పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేశామా, బాహుబలి విగ్రహము స్పైడర్మ్యాన్ విగ్రహం పెట్టామా అనేది కాదు. పండగ ఎంత భక్తి శ్రద్ధలతో చేసామనేది ఇంపార్టెంట్. అయినా వాళ్ళు వీళ్ళు చేసే చూసి మనం అందరినీ ఇంప్రెస్ చేయడానికి పండగ చేయకూడదురా రాఘవ. విగ్రహం చిన్నదైనా సరే మట్టి వినాయకుడికే పూజలు చేస్తే చాలు. మనం భక్తి శ్రద్ధలతో చేసే పూజలకి ఆ వినాయకుడే ఇంప్రెస్ అయిపోవాలి, వచ్చి వరాలు కురిపించేయాలి. మనం చేసే పూజలకి జనాలు సంతోషంగా ఉండాలి, కానీ వాళ్ళు ఎఫెక్ట్ అవ్వకూడదు. సరే వినయ్, చిన్న విగ్రహం పెట్టినా మట్టి విగ్రహమే పెడదాం. ఫ్రెండ్స్, నేను మారాను, మీరు కూడా మారండి. ఇకపై మట్టి గణపతిని పూజిద్దాం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి దూరంగా ఉందాం. సే నో టు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.